ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీసీ బిడ్డ నీలం కవితకు ఎక్స్-అఫిషియల్ ఓటుతో అన్యాయం చేసిన మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ రావును అడుగడుగునా అడ్డగిస్తామంటూ బీసీ నీలం మధు వైర్యులు పేర్కొన్నారు. వంటిమామిడిలో రఘునందన్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన రఘునందన్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా మండల పరిధిలోని వంటిమామిడిలో బీజేపీ నేత ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మను బీసీ నీలం మధు వర్గీయులు దగ్ధం చేశారు. అయితే ఇస్నాపూర్ మున్సిపాలిటీ పీఠం నీలం కవితకు దక్కకపోవడంపై నేతలు ఆందోళన చేపట్టారు. కాగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఒక వార్డు స్థానాన్ని కూడా గెలవని బీజేపీ పార్టీ రఘునందన్ రావు ఎక్స్-అఫిషియల్ ఓటుతో బీసీ బిడ్డకు అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు శత్రువులుగా పేర్కొంటూనే లోపల ఒకటిగా కలిసి ఉంటున్నారన్నారు. బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన రఘునందన్ రావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీలపై బీజేపీ చిత్తశుద్ధి ఏంటో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలపాలని డిమాండ్ చేశారు. బీసీల వ్యతిరేకి రఘునందన్ రావును బీసీల అడుగడుగున అడ్డగిస్తామంటూ హెచ్చరించారు. అంటే మొన్న జరిగినటువంటి 16 తారీఖున జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో మన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మన బీజేపీ ఎంపీ గారు రఘునందన్ రావు గారికి అక్కడ ఎక్స్-అఫిషియల్ ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. అతను ఎందుకు చేసుకున్నాడు? అక్కడ ఒక కౌన్సిలర్ కూడా గెలవలే. అక్కడ ఒక బీజేపీ కౌన్సిలర్ కూడా గెలవలేదు. గెలిచినప్పుడు ఎక్స్-అఫిషియల్ ఓటు నువ్వు ఎట్లా నమోదు చేస్తున్నావు, ఎట్లా ఓటు వేస్తావు? నువ్వు బీజేపీ అంటే నువ్వు బీఆర్ఎస్ కోవట్టువా? నువ్వు కోవట్టువా? బీఆర్ఎస్ నువ్వు అమ్ముడు పోయినావా? ఎంత తీసుకున్నావు తెలవాలి. ఇప్పుడు నువ్వు అక్కడ ఓటు వేయడం వల్ల ఒక బీసీ బిడ్డ అయినటువంటి నీలం కవిత గారి మీద మీరు ఇంత కుట్రపూరితమైన చేస్తున్నారు. మీకు ఇది అన్యాయమైంది. బీసీలను దొక్కే ప్రయత్నం చేస్తున్నారు రఘునందన్ రావు గారు. ఇక్కడి నుంచి మీ మతం స్టార్ట్ అయింది. దుబాకలో మీరు ఎలా గెలుస్తారు? నెక్స్ట్ మీరు ఓట్లు అడుగుతారు కదా, అప్పుడు చూసుకుందాం మేము. మీరు ఖబర్దార్ హెచ్చరిస్తున్నాము. మీరు మున్సిపల్ ఎలక్షన్లో మీరు ఏం చెప్పారండి? మీరు బీఆర్ఎస్ మైపాల్ రెడ్డి గారు నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ తెలియని మైకంలో ఉన్నాడు నువ్వు అని చెప్పి నువ్వు ప్రచారం చేసినావు. అదే మొన్న 16 తారీఖున నువ్వు ఎలా ఓటేస్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ వెంటనే రఘునందన్ రావును సస్పెండ్ చేసి మన ఎంపీ కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు. అలాగే మీరు హరీష్ రావు గారు చెప్తే మీరు ఓటేస్తారా? అధిష్టానం చెప్పినప్పుడు ఏ అధిష్టానం చెప్పిందండి మీకు? హరీష్ రావు గారు చెప్తే మీరు పోయి ఓటేసి అక్కడ ఒకటే కార్లో పోయి అయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ అని తెలియని మైకం ఉన్న మైపాలతో మీరు పోయి మీరు ఒకటే మీరు ఇలా బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేసి ఇలా కుట్రపూరితం చేసి మీరు అక్కడ పోయి ఓటేయడం జరిగింది. మీరు ఓటేయడం వల్ల ఇప్పుడు ఒక మహిళ బీసీ బిడ్డ అయినటువంటి నీలం కవిత గారు అక్కడ చైర్మన్ అవుతుండే. మీరు చైర్మన్ అవుతున్నాయి కాబట్టి మీరు ఓటేయడం వల్ల చైర్మన్ కోల్పోయినాం. మీరు అంతా కుట్ర చేసి బీజేపీ ఒకటై మీరు అక్కడ ఓటేసి అగ్రవర్ణ అందరూ ఒకటై బీజేపీ చూస్తారు బిడ్డ. ఖబర్దార్